పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో జగన్మోహన్ రెడ్డికి అయితే ఎన్నికల కమిషన్ నుంచి అతిపెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఇది ప్రతిపక్షాలకు భారీ ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక మనకు తెలుసు, గత అంటే 2019తో పోలిస్తే 2024లో దాదాపుగా 5 రెట్లు అధికంగా ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడం జరిగింది. అప్పుడు దాదాపు 1,50,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైతే ఇప్పుడు 5,40,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే నమోదైన సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా ప్రభుత్వ యాంటీ ఓట్లు అని చెప్పి బలంగా వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు కాకుండా ఒక వైసీపీ ఒక కుట్రకైతే తెరదీసింది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించే కొంతమంది అధికారులు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటుకి ఫెసిలిటేషన్ సెంటర్స్ ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయాలి, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఒక పాసి మెయిల్ అంటే ఒక సీల్ వేసి దాని మీద సైన్ ఉంటుంది, ఒక సీల్ వేయాలి. సో ఈ రెండు కూడా కొన్ని చోట్ల జరగలేదు. అంటే వాస్తవానికి దానికి ఓటు వేయడానికి వెళ్ళిన ఉద్యోగికి సంబంధం లేదు. ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ది. దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కానివ్వండి, పాసి మెయిల్ అనేది కానీ ఆ రెండు కూడా ఆ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సిన బాధ్యతలు. వీళ్ళు కేవలం ఓటు వేశారా, సక్రమంగా ఓటు వేశారా, మధ్యలో మార్కు కరెక్ట్గా చేశారా, ఫోల్డ్ కూడా వాళ్ళే చేసి ఇచ్చారు. సో కరెక్ట్గా వేశారా లేదా అనేది మాత్రమే చూడాలి. ఈ నేపథ్యంలో పాసి మెయిల్ లేదని, అలాగే గెజిటేటెడ్ సైన్ చాలా వాటి మీద పెట్టకపోవడం వల్ల అవి ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉందని వాదనలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు అయితే వెంటనే అలర్ట్ అయ్యి దీనికి సంబంధించి వెంటనే ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనాను సంప్రదించడం, ఆయనతో అసలు విషయం చెప్పడం. కొంతమంది కావాలనే గెజిటేటెడ్ సైన్ పెట్టలేదు, అలాగే పాసి మెయిల్ వేయలేదు. సో దీనివల్ల ఇన్వాలిడ్ చేస్తే దాదాపుగా మెజారిటీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సిగ్నేచర్ లేకపోయినా, పాసి మెయిల్ లేకపోయినా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా ఫెసిలిటీ సెంటర్లో స్వయంగా వాళ్ళు వెళ్ళి వినియోగించుకున్నటువంటిది, వాళ్ళే స్వయంగా బాక్స్లో వేసినటువంటిది. కాబట్టి ఇందులో ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరటం జరిగింది. దాని మీద అప్పుడు సానుకూలంగా స్పందించినటువంటి ముఖేష్ కుమార్ మీనా నేడు లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సిగ్నేచర్ గెజిటేటెడ్ సంతకం లేదని ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు చెల్లదు అని పక్కన పెట్టడం కుదరదు. గెజిటేటెడ్ సంతకానికి పోస్టల్ బ్యాలెట్ ఓటు చెల్లుబాటుకి సంబంధమే లేదు. అది ఒకవేళ ఎక్కడైనా పొరపాటున ఓటు లేకపోయినప్పటికీ కూడా దాన్ని కారణంగా చూపి ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించకపోవటం అనేది కుదరదు. ఖచ్చితంగా లెక్కించాలి అని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాన్ని అయితే ఈరోజు లిఖిత పూర్వకంగా ఒక లేఖ ద్వారా అయితే విడుదల చేయడం జరిగింది. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి కుట్రకి భగ్నం కలిగిందని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే వెంటనే అలర్ట్ అయ్యి ఎన్నికల కమిషన్ను సంప్రదించిందో అప్పుడే వైసీపీ గొంతులో పచ్చివెలకాయ పడినట్టు అయింది. సో ఈరోజు లిఖితపూర్వకంగా లేఖ కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేయడంతో ఖచ్చితంగా ఇక సిగ్నేచర్ లేకపోయినప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకుంటారు. గెజిటేటెడ్ ఆఫీసర్ సైన్ అనేది అది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యవహారం, అభ్యర్థికి సంబంధించింది కానే కాదని చెప్పి ఈరోజు స్పష్టమైన లిఖితపూర్వకంగా ఒక లేఖనైతే విడుదల చేయడంతో ఇక ఓట్ల లెక్కింపు విషయంలో వీటిని పరిగణలోకి తీసుకోకపోవడం అనేది జరగదు. దీనివల్ల మెజారిటీ ఓట్లు లెక్కింపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో కేవలం వేటిని పరిగణించాలి అంటే ఓటు టిక్ పెట్టే సమయంలో అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇక పాసి మెయిల్కి సంబంధించి కానివ్వండి, లేదా దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ పాసి మెయిల్ కానివ్వండి, లేదా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కానివ్వండి, ఈ రెండు ఇంపార్టెంట్ కాదు. దీనికంటే కూడా పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి ఓటే ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ అయితే ఒకటైతే విడుదల చేయడం జరిగింది. దీంతో మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే మొదటి నుంచి పోరాడుతూ వచ్చిందో దానికైతే ఫలితం చేకూరిందని చెప్పొచ్చు. ఇదే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి వైసీపీకి అతిపెద్ద ఎదురు దెబ్బ. వాస్తవానికి వైసీపీ కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు లేకపోతే అవి చెల్లుబాటు కావు, అలా చెల్లుబాటు చేయడం కుదరదని చెప్పి వీళ్ళు కూడా వాదించే ప్రయత్నం చేశారు. బట్ ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది, గెజిటేటెడ్ సంతకానికి పోస్టల్ బ్యాలెట్ ఓటుకి ఎటువంటి సంబంధం లేదు, కేవలం అది ఒక సూచిక మాత్రమే. అది కూడా ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడే గెజిటెడ్ ఆఫీసర్ని కూడా పెట్టారు. సో ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిన బాధ్యత గెజిటెడ్ ఆఫీసర్కు ఉంది. ఎందుకు పెట్టలేదు అంటే అది దానికి ఆయన బాధ్యత వహించాలి, అంతేగాని ఓటర్కి సంబంధం లేదు. ఇప్పుడు మనం ఓటు వేయడానికి వెళ్తాం, ఈ వేలి మీద ఇంకు వేయాల్సిన బాధ్యత ఆ అధికారుల మీద ఉంటుంది. వాళ్ళు వేయకపోతే మనం దానికి ఏం చేయలేం. ఇప్పుడు అలాగే ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫెసిలిటీ సెంటర్లో వినియోగించుకోవడానికి ఉద్యోగులు వెళ్ళారో
ఆ సమయంలో అక్కడ గెజిటేటెడ్ సైన్ పెట్టాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి గెజిటేట్ అధికారి మీద ఉంటుంది. దాని పూర్తి బాధ్యత మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. అలాగే ఆర్ఓ ఎవరైతే రిటర్నింగ్ అధికారి ఉంటాడో దాని మీద పాసీ మెయిల్ వేయాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి మీద ఉంటుంది. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. దీనికి ఓటు వేయడానికి వెళ్ళినటువంటి ఉద్యోగికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ కారణం చేత ఓటుని చెల్లదు అని కొట్టివేయటం అయితే కుదరదని చెప్పి ఈరోజు లిఖితపూర్వక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా వైసీపీకి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఈ భారీగా పోలైన ఓట్లలో మెజారిటీ ఓట్లు చెల్లుబాటు కాకుండా చేస్తే అది అధికార పార్టీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆ ఓట్లన్నీ కూడా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఓట్లు. చెల్లుబాటు కాకుండా తప్పించే ప్రయత్నం చేస్తే అది అధికార పార్టీకే ప్లస్ అవుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఆ ఓట్ల కోసం గట్టిగా పట్టుబట్టింది. ఎందుకంటే దాదాపు 5,40,000 ఓట్లు. అందులో ఇప్పుడున్న అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డికి సచివాలయ ఉద్యోగులు ఒక 50,000 ఓట్లు, ఇతర ఉద్యోగులు అందరూ కలిసి ఒక 50,000 ఓట్లు వేసిన 1,00,000 ఓట్లకు మించి పోస్టల్ బ్యాలెట్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశమే లేదు. మిగిలిన 4,40,000 ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లేదా ఆ ఎన్డీఏ కూటమికి చెందిన ఓట్లేనని చెప్పి వాళ్ళైతే బలంగా భావిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినప్పుడు ఓట్లలో దాదాపుగా 1,00,000 ఓట్లే 1,10,000 ఓట్లు సుమారు వైసీపీ పార్టీకి పడ్డాయి. దాదాపు 70,000 ఓట్లు సుమారు ఏమో నాడు తెలుగుదేశం పార్టీకి పడ్డాయి. అంటే అప్పుడు దాదాపు 40,000 నుంచి 50,000 ఓట్లు అదనంగా ఉద్యోగుల ఓట్లన్నీ కూడా నాడు వైసీపీ పార్టీకి పడిన మాట వాస్తవం. సరే, ఆ రోజు ఉన్న వ్యతిరేకత అది. కానీ ఈ రోజు అంతకు మించి మీకు ఆ రోజు 2 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటే ఈ రోజు అంతకు 4 రెట్లు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటం అయితే ఫలించింది. అవసరమైతే దీనికోసం ఢిల్లీ వెళ్ళిపోయి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ని కలవటం కానివ్వండి, లేదా అవసరమైతే కోర్టు ద్వారా తీసుకురావడానికైనా సిద్ధపడ్డారు. ఎందుకంటే దాదాపు 4 లక్షల ఓట్లు కూటమికి పడతాయని తెలిసిన తర్వాత దీని అంత ఈజీగా వదిలే అవకాశం ఉండదు. ఎందుకంటే మెజారిటీ ఓట్లు దక్కకుండా చేయడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గెజిటేటెడ్ సైన్ పెట్టకుండా, పాసీ మెయిల్ పెట్టకుండా తనకి అనుకూలమైన అధికారుల ద్వారా ఇలాంటి కుట్రకు పాల్పడ్డాడని చెప్తున్నారు. వాస్తవానికి నిజంగా ఒకవేళ సైన్ పెట్టకుండా పాసీ మెయిల్ గాన వేయకుండా ఉంటే ఆ బూత్లో ఉన్నటువంటి అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ విధి ఏంటి? సంతకం పెట్టడం, పాసీ మెయిల్ వేయటం. సో అవి చేయలేదు అంటే దీని వెనక ఏదో కుట్ర కోణం ఉందని ఎలక్షన్ కమిషన్ అవసరమైతే దీని విచారణకు కూడా ఆదేశించాలి. సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో వైసీపీ పార్టీకి ఎలక్షన్ కమిషన్ నుంచి అతిపెద్ద ఊహించని ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఇప్పటి వరకు ఏదైతే అనర్హతగా ప్రకటిస్తారు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించరు అని చెప్పి వైసీపీ లెక్కేసుకుంటూ వచ్చిందో ఆ లెక్కలన్నీ కూడా ఒక్కసారిగా దీంతో తారుమారైనట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కృషి అయితే ఫలించింది. ఉద్యోగులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ ఓటు తాము కష్టపడి ఎవరినైతే ఇంటికి పంపాలని చెప్పి ఓటు వేశామో ఈ ఓటు చెల్లుబాటు కాకపోతే తమ శ్రమ అంతా కూడా వృధా అవుతుందని చెప్పి ఉద్యోగులు కూడా ఆందోళన చెందారు. బట్ ఇప్పుడు ఉద్యోగులకు కూడా ఇది ఊరటని ఇచ్చే అంశం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయాన్ని చెప్పాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయం పని చేయాలి అంటే ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు అనేది జరగాలి. ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకోవాలి. అదైతే సక్సెస్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు.